హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద కూల్ వ్లాగింగ్ గురు. ఆఫీస్ అయిపోయిందండి. ఇప్పుడేమో మార్కెట్కి వెళ్ళాలి. ఏం తీసుకోవాలనుకుంటున్నారా? ఏంటంటే శారీ తీసుకోవాలి అండ్ బ్యాగ్. ఎవరికి అనుకుంటున్నారు కదా? చెప్పాను కదా ఈ ఆఫీస్లో ఈవెంట్స్ అవుతున్నాయని. అంటే 24th మాకు లాస్ట్ డే. అప్పుడు మాకు గిఫ్ట్స్ ఎవరి కాలు ఇచ్చుకుంటాం. ఇప్పుడు మా ఆఫీస్లో చేసే స్వీపర్స్ ఉంటారు కదా, ఒకే ఒక స్వీపర్ ఉన్నారు. ఆవిడకి శారీ తీసుకోమన్నారు మా కంపెనీ తరపు నుంచి. అండ్ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు, ఆయనకి ఒక బ్యాగ్ తీసుకోమన్నారు. సో అది తీసుకోవడానికి ఇక్కడ షాపింగ్కి వచ్చాను. ఫస్ట్ ఆవిడకైతే శారీ తీసుకున్నాను, ఆ బ్లూ కలర్ అన్నమాట. కాకపోతే ఇంకా చూపించమంటే అదే నాకు బెస్ట్ అనిపించింది. సో ఇక్కడ బిల్ అయితే కట్టేస్తున్నాను. వెళ్ళేదారిలో చాలా వర్షం ఉందండి. అంటే 23rd నైట్ మాట. శారీస్ చూసారా ఎంత బాగున్నాయో. వీడియో ఇంకా తీద్దాం అనుకున్నాను, కానీ చాలా రష్గా ఉంది. చాలామంది జనం, ఫెస్టివల్ సీజన్ కదా, చాలామంది క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. సో ఇప్పుడైతే బ్యాంగిల్స్ నేను తీసుకోవడానికి వచ్చాను. ఈ షాప్ వచ్చేసి హోల్సేల్ షాప్ అండి. అన్ని బ్యాంగిల్స్ ఉంటాయి. సో నాకు చాలా ఇష్టం. డైలీ వేర్కి ఉంటాయి, వర్క్ బ్యాంగిల్స్ ఉంటాయి. ఇక్కడే ఎక్కువ నేను తీసుకునే బ్యాంగిల్స్ ఇక్కడే తీసుకుంటా. సో బ్యాంగిల్స్ తీసేసుకున్నాను. మమ్మీకి కొన్ని తీసుకున్నా, నేను తీసుకున్నా. ఇవన్నీ మీకు ఇప్పుడు నెక్స్ట్ మన వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ చిన్నపిల్లల బ్యాంగిల్స్ కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. సో ఇది హోల్సేల్ షాప్ అన్నాను కదా, అన్ని రకాలు ఉంటాయి మీకు బ్యాంగిల్స్. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే అడ్రస్ మీకు కామెంట్ సెక్షన్లో టైప్ చేస్తాను. హలో, ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి వచ్చేసాను. ఆల్రెడీ చెప్పాను కదా, మా ఆఫీస్లో ఈవెంట్స్ జరుగుతున్నాయి, క్రిస్మస్ ఈవెంట్స్. సో ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మా ఆఫీస్లో స్వీపర్స్ ఉంటారు కదా, ఆవిడకైతే శారీ తీసుకోమన్నారు. నా ఓన్ మనీ కాదు, ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు అమౌంట్. సో నేనైతే వెళ్ళి తీసుకున్నాను అన్నమాట. బాగుందా శారీ? నైస్ కదా. నాకు చూడగానే ఇదే నచ్చింది, సో తీసేసుకున్నాను. ఇదైతే మనం ఇప్పుడు ప్యాక్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. సెక్యూరిటీ గార్డ్స్ ఆయన ఉంటారు కదా, సెక్యూరిటీ మనకి ఎంట్రన్స్లో ఉంటారు చూసారా, ఆయన టైమింగ్స్ అవి నోట్ చేసుకుంటారు అన్నమాట. ఆయనకైతే బ్యాగ్ తీసుకున్నాను. ఇది కూడా మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన మనీతోనే, నా ఓన్ మనీ కాదు. క్యారియర్ బ్యాగ్ మాట. ఆయన ఆల్రెడీ మనీ మేమందరం డిస్కషన్ చేసుకొని ఇదైతే తీసుకోవడం జరిగింది. బ్యాగ్ కూడా చాలా బాగుంది క్వాలిటీగా, నైస్. అండ్ అందరం గిఫ్ట్స్ ఇచ్చుకోవాలి. చెప్పాను కదా, చాక్లెట్ డే జరుగుతుంది. నాకు ఫస్ట్ ఏమో గ్రీటింగ్స్ డే, సెకండ్ ఏమో చాక్లెట్ డే జరుగుతుంది, అండ్ థర్డ్ డే గిఫ్ట్ డే అన్నమాట. గిఫ్ట్ ఇచ్చే టైం వచ్చింది. సో ఏం తీసుకోవాలా అని చాలా ఆలోచించాను నేను. అయితే టెడీ బేర్ తీసుకున్నాను. గర్ల్స్కి టెడీ బేర్స్ అంటే ఇష్టం కదా. సో తన దగ్గర ఉండొచ్చు, కాకపోతే మన ఇచ్చింది కొంచెం స్పెషల్గా ఉంటుంది కాబట్టి టెడీ బేర్. నాకైతే చాలా ఇష్టం టెడీ బేర్స్. ఎలా ఉంది, బాగుందా? రేపు ఇది వెళ్ళిపోతుంది. ఇది నేను తీసుకున్నాను. అండ్ మమ్మీ కోసం కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నా, నేను కూడా తీసుకున్నా. బ్యాంగిల్స్ ఆల్రెడీ వేసేసుకున్నాను. ఇంకా రేపు వచ్చేసి నాది కలర్ గ్రే కలర్. సో ఈ బ్యాంగిల్స్ తీసుకున్నా. బాగున్నాయి కదా బ్యాంగిల్స్. లేడీస్కి ఎంత ఇష్టమో కదా బ్యాంగిల్స్. సో నాకైతే చాలా ఇష్టం. చేతి నిండా వేసుకుంటా. మమ్మీ కొన్ని తీసే దిష్టి తగులుతుంది, కానీ నాకు చాలా ఇష్టం. సో ఇవే తీసుకున్నాను. ఇంకా రేపు మనం ఆఫీస్కి వెళ్ళిపోదాం, మిమ్మల్ని కూడా తీసుకెళ్తా. అక్కడ ఎలాగా డెకరేషన్ చేశారు అవన్నీ చూపిస్తా. అంటే అక్కడ ఉన్న వాళ్ళని చూపించను, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి. డెకరేషన్ మా ఆఫీస్ అయితే చూపిస్తాను. మళ్ళీ కలుద్దామా? బాయ్.
ఆఫీస్ నుంచి వచ్చేసరికి టైం అయిపోయింది. మార్నింగ్ 8 o'clock వెళ్దాము, ఇంటికి వచ్చేసరికి 8 అయిపోయింది అనమాట. సో ఈరోజుతో లాస్ట్, అంటే ఫెస్టివల్ సెలబ్రేషన్స్ లాస్ట్ మాట. 3 days జరుపుకుంటామని చెప్పాను కదా. ఇప్పుడు నాకేమేమి వచ్చినాయో చూపిస్తాను, మీరు చూసి అయితే నవ్వకండి ఎందుకంటే నాకే నవ్వు వచ్చింది. ఎనీవేస్, మన ఇన్స్టాగ్రామ్ వాటిల్లో చూసారా, అంటే ఏంటి, వాళ్ళు మంచి గిఫ్ట్ వస్తే వాళ్ళకి ఏదో చిన్న, ఇప్పుడు ఇచ్చే వాళ్ళని బట్టి ఉంటుంది కదా. సో మనం ఏ గిఫ్ట్ ఇచ్చినా తీసుకోవాల్సిందే, తప్పదు కదా. సో ఎనీవేస్, నాకు ఫస్ట్ గ్రీటింగ్స్ డే అప్పుడు గ్రీటింగ్స్ వచ్చినాయి, 3 వచ్చాయని చెప్పాను కదా. నెక్స్ట్ చాక్లెట్ వచ్చింది, అంటే చాక్లెట్ డే రోజున ఎవరో కాదు మా సిస్టరే అయితే ఇది ఇచ్చింది. అండ్ గిఫ్ట్స్ డే అయితే మీరు నవ్వకూడదు, ఇవి వచ్చినాయి, అంటే ఇయర్ రింగ్స్ అన్నమాట. అంటే అది అబ్బాయికి వచ్చి ఉండొచ్చు, తెలియదు కదా వాళ్ళకి, గర్ల్స్కి ఏం కొనాలో. కాకపోతే ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకోను, ఎందుకంటే చెవుకి ఇదవుతుంది. వాళ్ళు ఇచ్చారని కాదు, మమ్మీ చూసినా నన్ను తిడుతుందన్నమాట. అంటే చాలా పెద్దగా ఉన్నాయి కదా, ఇది కూడా లైట్ వెయిట్ అనిపించలేదు. సో ఇది నాకు నప్ప అనుకుంటున్నాను. ఎనీవేస్, వాళ్ళు ఫుల్ హార్టెడ్తో ఇచ్చారు కాబట్టి మనం తీసుకోవాలి. అలా పక్కన పెడదాం, అంతేనండి. ఇది మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఇచ్చారంట. ఇంతేనండి, సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. క్రిస్మస్ మీరు ఎలా చేసుకుంటున్నారు? అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. అండ్ ఇదే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. బాయ్.